డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించేవారు అమరావతినే రాజధానిగా అంగీకరిస్తారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్నారు. రాజధాని ద్వారా సంపద సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు చంద్రబాబు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఖజానా ఖాళీగా ఉన్నా అన్నింటినీ పరిష్కరించుకుని ముందుకు వెళతామన్నారు. అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎంతో బాధ కలుగుతోందన్నారు. రాజధాని ద్వారా సంపద సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు. ప్రపంచంలో పెద్ద ఎత్తున భూ సమీకరణ చేపట్టిన ప్రాజెక్ట్ అమరావతేనని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి భూ సమీకరణ విధానాన్ని ప్రపంచ బ్యాంక్ కేస్ స్టడీగా తీసుకుందన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాటు రైతులకు కౌలిచ్చామని, భూములిచ్చిన రైతులకు కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాల్లో రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి. ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు వచ్చి తర్వాత దానికి సిఆర్డీలో పాస్ చేశాం, కేబినెట్లో పాస్ చేశాం, వీళ్ళకి మళ్ళా అథారిటీ ఇచ్చాం, మీరు అగ్రిమెంట్ చేసుకోమని అవన్నీ చేశారు. ఆ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకుని ముందుకు పోయారు. 10 years ఇక్కడ మీరు చూస్తే 30,000 రూపాయలు డ్రై ల్యాండ్కి, 50,000 రూపాయలు వెట్ ల్యాండ్కి ఆ రోజు యాన్యుటీ ఇచ్చాం. సంవత్సరానికి డబ్బులు ఇస్తాం, 10 ఏళ్ళు ఇస్తాం. 10 ఏళ్ల తర్వాత ముందు కావాలంటే మీరు అమ్ముకోండి, అప్పటి వరకు ఇచ్చి ఆ తర్వాత మీరు అమ్ముకోండి, అప్పుడు రేట్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. రాష్ట్రం నడిబొడ్డునే రాజధాని ఉండాలని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. నాటి టీడీపీ ప్రభుత్వం రాజధాని కోసం ఏం చేస్తుందో చెబితే దానికి జగన్ అంగీకరించారన్నారు. అమరావతిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నారని, చంద్రబాబుకు ఇల్లు కూడా లేదని తనను విమర్శించాడన్నారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని జగన్ ఏం చేశారో అందరికీ అర్థమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు. ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని, అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు, ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. సింగపూర్ ప్రభుత్వం సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఉచితంగా రూపొందించి ఇచ్చిందన్నారు. మాస్టర్ ప్లాన్లో మొత్తంగా 9 నగరాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. అమరావతి ఏ ఒక్కరి రాజధాని కాదని రాష్ట్ర ప్రజలందరిదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పాత ప్రణాళికలనే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామన్నారు.